కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణ ముగిసింది. సుమారుగా 40 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారు? కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకొచ్చిన నిధులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలను కమిషన్ సంధించినట్టు సమాచారం. కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది? బ్యారేజీల్లో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశించిందా? ఇలా అనేక ప్రశ్నలతో హరీష్ రావును కమిషన్ ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. హరీష్ రావును 40 నిమిషాల పాటు 20 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి ముందుగానే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా కసరత్తు చేశారట. ఫామ్ హౌస్లో కేసీఆర్తో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారట. లీగల్ టీంతో ఇరిగేషన్ నిపుణులతో మాట్లాడారట. ఆనాటి కాళేశ్వరం ఫైల్స్ అన్నీ మరోసారి తిరగేశారట. పక్కా కసరత్తుతోనే కమిషన్ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారట హరీష్ రావు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావే కీలకం. మేడిగడ్డ కూలడంలోనూ వాళ్ళిద్దరే బాధ్యత వహించాలని చెప్తున్నారు. అందుకే కమిషన్ ముందు హరీష్ రావు హాజరవడం రాజకీయంగానూ ఉత్కంఠను క్రియేట్ చేసింది. అయితే హరీష్ రావును సుదీర్ఘంగా విచారిస్తారని, గంటల తరబడి ఎంక్వైరీ నడుస్తుందని అందరూ భావించారు. అలాంటిది కేవలం 40 నుంచి 45 నిమిషాల్లోనే విచారణ ముగిసిపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ముందే ప్రిపేర్ అయ్యి రావడంతో కమిషన్ ప్రశ్నలన్నిటికీ హరీష్ రావు గడగడ సమాధానాలు చెప్పేశారట. అసలు కింగ్ పిన్ కేసీఆర్ అని తనకేమీ తెలియదని అన్నారా? కేసీఆర్ను ఇరికించేశారా? లేదంటే గులాబీ బాస్కు ఏం సంబంధం లేదని అంతా తన మీదే వేసుకున్నారా? ఇటీవల విచారణలో ఈటెల రాజేందర్ సైతం అంతా ఆ ఇద్దరే చేశారంటూ కేసీఆర్ హరీష్లను దాదాపుగా ఇరికించినట్టే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.